హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరు తెలుసుకోవచ్చు. నూరేళ్ల సావాసం ఎపిసోడ్ ప్రివ్యూ. ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. బాగి బుజ్జమ్మ హైదరాబాద్ చేరుకోగానే అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రాజుగారు ఎదురు చూస్తూ ఉండి వాళ్ళు రాగానే రిసీవ్ చేసుకొని ఆశ్రమానికి తీసుకొని వస్తాడు. బాగీకి ఇల్లు వదిలి వచ్చినా కూడా అమరు పిల్లలు చాలా గుర్తుకు వస్తూ ఉంటారు. నేను ఇల్లు వదిలి వచ్చేసి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి పిల్లలు తను ఎలా ఉన్నారో ఏంటో అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఆ రోజు బుజ్జమ్మ కోసం ఇల్లు వదిలి వచ్చేశాను. నేను ఆ రోజు అంజు ప్రాణాల గురించి ఆలోచించి బుజ్జమ్మను తీసుకొని ఇల్లు వదిలి బయటికి రావాల్సి వచ్చింది. నేను ఇల్లు వదిలి బయటకు వచ్చాక ఆ మనోహరి నా పిల్లలకి ఏ ప్రాణాపాయం తలపెట్టలేదు కదా అని బాగి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఆ మనోహరి నా పిల్లల మీద ఎన్ని కుట్రలు చేస్తుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమరేంద్ర దగ్గరికి పిల్లలందరూ కలిసి వస్తారు. అప్పుడు అమర్ పిల్లల్ని ఏమైంది ఇలా వచ్చారు అని అడుగుతాడు. డాడీ, మేము హాస్టల్లో చదవాలి అనుకుంటున్నాం అని అమర్తో చెప్తుంది అమ్ము. ఎందుకు, ఏమైంది, హాస్టల్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇంట్లో ఫుడ్ నచ్చట్లేదా ఏంటి అని అమర్ అడుగుతూ ఉంటాడు అమ్ముని. మనోహరి ఆంటీ మిమ్మల్ని అందరినీ బాగానే చూసుకుంటుంది కదా, ఎందుకని వెళ్ళాలనుకుంటున్నారు మరి హాస్టల్కి అని అమర్ అడుగుతూ ఉంటాడు. మిస్ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి మీరు తన మీద ఉన్న కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విషయం పక్కన పెడదాం. మేమిప్పుడు చిన్నపిల్లలం కాదు, పెద్ద పిల్లలం, ఎవరికి ఇబ్బంది లేకుండా హాస్టల్లో ఉండి చదువుకోగలం డాడీ అని చెప్తూ ఉంటారు అమర్కి. అమ్ము, రాథోడ్ ఇద్దరు అమర్ కల్లే చూస్తూ ఉంటారు. అదే అమ్ము అంటదప్పుడు, అదే వాళ్ళ కన్నతల్లి బ్రతుకుంటే వాళ్ళకి ఏం కావాలో ఏం చెప్పాలన్నా చెప్పుకునేవాళ్ళు. కన్నతల్లిలా చూసుకునే మిస్ అమ్మ ఉన్నా వాళ్ళకి ఏదన్నా బాధ అనిపిస్తే చెప్పుకునేవాళ్ళు. అప్పుడు రాథోడ్, వీళ్ళు హాస్టల్కి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు అంటే వీళ్ళని ఆ మనోహరి ఎంతగా టార్చర్ పెడుతుందో తెలుసుకోవచ్చు మనం అంటాడు. వంట బాగాలేదు అంటే వంట మనిషిని మార్చొచ్చు, అంతేకాని పిల్లల్ని హాస్టల్కి పంపించడం నాకు ఇష్టం లేదు అని అంటాడు అమర్. పిల్లలు ఎప్పుడు నా కళ్ళెదురుగానే ఉండాలి అని చెప్తాడు అమర్. బాగీ పైన నాకు చాలా ప్రేమ ఉంది, కాకపోతే నాకు చెప్పకుండా బుజ్జమ్మని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకే నా కోపం అంతా. ఎందుకు వెళ్ళిపోయిందో నాకు తెలియాలి కదా అంటాడు. కానీ ఒకటి మాత్రం నిజం, బాగి మనకు అన్యాయం చేయలేదు, తనకు తానే అన్యాయం చేసుకొని వెళ్ళిపోయింది. ఇలా ఎందుకు చేసింది అని తను నా కంటికి కనిపిస్తే లాక్కొచ్చి మరి ఇంట్లో పడేసి లాగిపెట్టి ఒకటి చంపకేసి కొట్టి అడుగుతాను అంటాడు అమర్. అప్పుడు అమ్మో, మిస్ అమ్మ ఎప్పుడు వస్తుందో ఇంటికి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాథోడ్, దేవుడు మళ్ళీ వీళ్ళిద్దరిని కలిపితే బాగుండు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు. బాగి పాపం తీసుకొని గుడికి వస్తుంది. గుడి మెట్ల మీద అప్పుడు బాగీకి ఇంట్లో నుంచి వెళ్ళాలి, ప్రాణగండం ఉంది అమ్ముకి అని చెప్పిన పంతులు గారు బాగీకి కనిపిస్తారు. బాగి అప్పుడు పంతులు గారిని గుర్తుపెట్టి, ఏంటండి పంతులు గారు, మీరు పంతులు గారు కదా, ఏంటి ఇక్కడున్నారు, ఇలా అయిపోయారేంటి అని అడుగుతుంది. ఈ గుడిలో మీరు ఒకప్పుడు పూజారు కదా, ఏంది ఇలా అయిపోయారు అని బాగి పంతులు గారిని అడుగుతుంటుంది. అప్పుడు పంతులు గారు, నేను చేసిన పాపానికి నాకు తగ్గ శిక్ష పడిందమ్మా అని అంటాడు. అప్పుడు పంతులు గారు, అమ్మ నీకోసమే చూస్తున్నానమ్మా, నేను చేసిన పాపానికి పరిహారం చేసుకుందాము, నేను చేసింది ఏంటో నీకు చెప్తాను విను అంటాడు. నేను చేసిన పాపం చెప్తాను విను. నేను నిన్ను నీ భర్తని వేరు చేశాను. ఆ మనోహరి డబ్బులు ఆశ చూపించి నాతోటి ఆ రోజు అబద్ధం చెప్పించింది. నా కూతురు పెళ్లి కోసం డబ్బులు అవసరం అయ్యి నేను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందమ్మా, నన్ను క్షమించు అని అంటాడు పంతులు గారు. అప్పుడు పంతులు గారు, నన్ను క్షమించమ్మా, నేను నీ బిడ్డ జీవితంతో ఆడుకున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు బాగి, ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు అని అడుగుతుంది. అసలు ఏం జరిగిందంటే, నా కూతురికి ఒక మంచి సంబంధం వచ్చిందమ్మా, అయితే కట్నం ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. అదే సమయంలో నాకు డబ్బులు ఆశ చూపించి మనోహరి ఇట్లా చెప్తే ఇస్తాను అని చెప్పి నీ బిడ్డకి ద్రోహం చేపించింది నా చేత. కానీ నేను చేసిన తప్పేంటో నాకు బాగా తెలిసొచ్చింది ఇప్పుడు. నీకు అన్యాయం చేసినందుకు ఆ దేవుడు నాకు బుద్ధి చెప్పాడు. గుళ్ళో దొంగతనం జరిగేలా చేసి ఆ నేరం నా మీద మోపేలా ఆ దేవుడు చూశాడమ్మా. ఆ నేరానికి శిక్షే 2 సంవత్సరాలు నేను జైల్లో అనుభవించి వచ్చాను. జైలు నుంచి బయటికి వచ్చాక దొంగ అన్న ముద్రతోటి
నాకెవ్వరూ పని కూడా ఇవ్వట్లేదమ్మా. ఇప్పుడు ఇదే గుడి ముందు భిక్షగాడిలాగా భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాను. ఇది చాలు కదమ్మా నేను చేసిన పాపానికి, ఇంతకన్నా శిక్ష ఏముంటుందమ్మా అనగానే బాగి జాలితో అలాగే పంతులు గారిని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది పంతులు గారు చెప్పిన నిజానికి. అప్పుడు బాగి, అమ్మో మనోహరి ఇంత కుట్ర చేసిందా? నాతో సరస్వతి మేడం అంటూనే ఉన్నారు ఆ మనోహరి ఏదో కుట్ర చేసి ఉంటుందని. నేనే నమ్మలేదు. బాగి మనోహరి మీద ఆవేశంగా గుళ్ళో ప్రదక్షిణలు చేస్తున్న బుజ్జమ్మను తీసుకొని, ఈ గుడి కాదమ్మా మనకు అసలైన దేవాలయం ఉంది అని అమరు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు బుజ్జమ్మ, ఇంకో గుడి ఎక్కడమ్మా అని అడుగుతుంది. అది మన ఇళ్ళమ్మా, అక్కడ నీకు అక్కలు అన్నలు అందరూ ఉన్నారమ్మా అని బుజ్జమ్మని తీసుకొని బయలుదేరుతుంది. అప్పుడు బుజ్జమ్మ, నాకు నాన్న అక్క అన్నలు అందరూ ఉన్నారా అమ్మా అని చాలా జాలిగా అడుగుతూ ఉంటుంది. బాగి గుళ్ళో అమ్మవారికి దండం పెట్టుకుంటూ, ఆ మనో చేసిన కుట్రని నేను ఇప్పుడే తెలుసుకున్నానమ్మా, దానివల్ల నేను ఆయనకి పిల్లలకి ఇన్ని సంవత్సరాలుగా దూరం అయిపోయాను అని వేడుకుంటూ ఉంటుంది. బాగి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక నుంచి నేను నా పిల్లలు ఆ మనోహరికి ఎలా బుద్ధి చెప్తామో చూడండి అనుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంతలో అమ్ము వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అమర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా, పుట్టినరోజు వేడుకలు అయిపోగానే మమ్మల్ని హాస్టల్కి తీసుకెళ్ళి వదిలిపెట్టండి డాడీ అని అంటుంది. మీరు కొత్తగా వంట మనిషిని ఏర్పాటు చేయవద్దు. అప్పుడు అమర్ అమ్ముని ఇలా అడుగుతూ ఉంటాడు. మీరు నిర్ణయం తీసుకొని నన్ను పర్మిషన్ అడుగుతున్నారా అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో అమర్ దగ్గరికి, పిల్లలు ఉన్న దగ్గరికి ఆ చంబా వస్తుంది. అప్పుడు అమర్, చూడు చంబా, పిల్లలు మన ఇల్లు వదిలేసి హాస్టల్కి వెళ్ళిపోతామంటారు అంటున్నారు అని చంబాకు చెప్తాడు. చంబా ఏం చెప్పాలో అర్థం కాక అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది. మనోహరి డాబా పైన మెట్ల మీద నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే చైరు కాలు గుద్దుకొని వెళ్ళి ఆరు ఫోటో ఉన్న దగ్గరకు పోయి పడుతుంది. దాంతో కాలుకి గాయం అయ్యి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు చంబా మనోహరి దగ్గరికి వచ్చి, అమ్మ మనోహరి గారు, మీకు ఇక నుంచి కష్టాలు వస్తాయేమో, ఇలా ఎదురు దెబ్బ తగిలితే కష్టాలు వస్తాయని అంటారు. అప్పుడు మనోహరి, ఏంటి చంబా అలా అంటావేంటి? ఇప్పుడు బాగి వెళ్ళిపోయి 5 సంవత్సరాలే కదా, ఇంకా 2 సంవత్సరాల దాకా ఇంటి వైపు ఇంటి ముఖమే చూడదు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. అప్పుడు చంబా, పిల్లలు కూడా ఉండరంటమ్మా ఇంట్లో, హాస్టల్లో చేర్పించమని వాళ్ళ డాడీని అడుగుతున్నారు అనగానే మనోహరి, నాకు కూడా కావాల్సింది అదే కదా, అప్పుడు నాకు ఇంట్లో ఏ అడ్డు ఉండదు, వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోవడమే కావాలి నాకు కూడా, నా కోరిక కూడా అది ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని చంబాతో చెప్తూ ఉంటుంది మనోహరి. పిల్లలు లేకపోతేనే అమర్ నాకు దక్కుతాడు అనగానే చంబా, ఇన్ని సంవత్సరాలు లేనిది అమర్ బాబు మీకు ఇప్పుడు దగ్గర అవుతారా అని చంబా అంటూ ఉంటుంది. పిల్లలందరూ కలిసి ఆరు పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఏర్పాటు ఘనంగా చేయాలని చెప్పి కేకులు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఆరో ఫోటో దగ్గర పెడుతూ ఉంటారు. అప్పుడు అమ్ము వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ, అమ్మ మిస్సమ్మ కూడా వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలేసి, నువ్వే మళ్ళీ మిస్సమ్మ కడుపున పుట్టావని మేము ఎంతో సంతోషించే లోపలే బుజ్జమ్మను తీసుకొని మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అమ్ము అలా బాధపడుతూ ఆరో ఫోటోకి నమస్కరించుకుంటూ ఉంటుంది. ఒక పక్క అమర్ ఆరో ఫోటో చూసి కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో బాగి బుజ్జమ్మ ఇద్దరు ఇంటికి చేరుకొని అమ్ము అక్షయ్ అని పిల్లల్ని పిలుస్తుంది. అలా బాగి గొంతు వినగానే ఆరుని మనసులో తలుచుకొని బాధపడుతున్న అమర్, ఇదేంటి బాగి గొంతులాగా వినిపిస్తుంది, ఇదంతా నా భ్రమ అనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బుజ్జమ్మ కూడా నాన్న అనే గొంతు వినిపిస్తుంది. అందరూ వెనక్కి తిరిగి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. అక్కడ బుజ్జమ్మ బాగి అందరికీ కనిపిస్తారు. అందరూ అది భ్రమపడుతున్నారేమో అనుకొని కళ్ళు నులుపుకొని చూస్తూ ఉంటారు. అక్కడ గడప దగ్గర బాగి బుజ్జమ్మ ఇద్దరూ కనపడుతూ ఉంటారు. అప్పుడు రాథోడ్ సంతోషంగా బాగి దగ్గరికి వెళ్ళి, అమ్మ మిస్సమ్మ నువ్వేనా అనగానే, నేనే రాథోడ్ అని బాగి అంటుంది. అప్పుడు అమర్ కూడా బాగి నువ్వేనా అని అనేలోపు పిల్లలందరూ మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి హత్తుకుంటారు మిస్సమ్మని. పాప వాళ్ళ కళ్ళే చూస్తూ ఉంటే బాగి, అప్పుడు వీళ్ళెవరో కాదు, మీ అక్క, మీ అన్నయ్యలు, మీ అక్కలు అని పాపకి చూపిస్తూ ఉంటుంది. మన బుజ్జమ్మ ఇంత పెద్దదయ్యిందా అని పిల్లలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు పిల్లలు అమ్మ పుట్టినరోజు నాడు మిస్సమ్మ వచ్చేసింది అని చాలా సంబరపడుతూ ఉంటారు. బాగి ఇంట్లోకి అడుగు పెడుతుండగా మనోహరి, ఆగు బాగి అంటుంది. అప్పుడు మనోహరి బాగిని ఇలా నిలదీస్తూ ఉంటుంది.
నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పి వెళ్ళావు, వచ్చేటప్పుడు ఎవరికి చెప్పి వస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు కోపంగా, ఆంటీ మీరు మిస్సమ్మని ఇంట్లోకి రావద్దంటున్నారా, అలా అనడానికి మీకేమి హక్కు ఉంది అని పిల్లలు కోపంగా అడుగుతూ ఉంటారు. అప్పుడు మనోహరి, మీరు ఆగండి, మీకేం తెలీదు, ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తుంది నేనే కదా, కనీసం అలా చూస్తున్నందుకు మీకు అసలు కృతజ్ఞత కూడా లేదు నా మీద అంటుంది. అప్పుడు మనోహరి, అసలు ఈ బాగి ఎందుకు వెళ్ళిందో చెప్పాలి. అప్పుడు బాగి, తప్పకుండా చెప్తాను మనో, ముందు నేను ఆయన్ని క్షమాపణ అడగాలి. అమర్కి బాగిని చూడగానే కళ్ళనీళ్ళు వస్తూ ఉంటాయి. బాగి అమర్ దగ్గరికి వెళ్ళి హత్తుకుంటుంది. బాగి అమర్ని నన్ను క్షమిస్తారా అని అడుగుతుంది. అప్పుడు అమర్, బాగి నేను నిన్ను క్షమించటం కాదు, నువ్వు బుజ్జమ్మని తీసుకొని అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు బాగి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, సరస్వతి మేడం వాళ్ళ ఆశ్రమం అరకులో ఉంది, బుజ్జమ్మని తీసుకొని నేను అక్కడికే వెళ్ళి ఉంటున్నాను అని చెప్తుంది. అప్పుడు రాథోడ్, ఎందుకమ్మా అసలు నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. పిల్లలందరూ బుజ్జమ్మని ఎత్తుకొని ఎంతో ఆనందంగా ఆడిస్తూ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు మనోహరి, ఏంటి ఏంటి అమర్ బాబు, నువ్వు బాగి చేసిన పనిని సమర్థిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. బాగి, నిజానికి నేను ఇల్లు వదిలి వెళ్ళాలనే ఆలోచనే నాకు లేదు, నన్ను అలా వదిలి వెళ్ళేలా చేసింది ఒక శనిగ్రహం అనగానే అప్పుడు రాథోడ్, ఆ శనిగ్రహం మనోహరి అయినా అమ్మ అంటాడు. అప్పుడు బాగి, మనోహరి అని అనుకోవద్దు, అప్పుడు బాగి, నన్ను ఒక మనిషి అలా చేసింది, అలా వెళ్ళేలా నాకు లేనిపోయిన ఆలోచనలు కలిగించింది. అప్పుడు అమర్, చెప్పు బాగి, నిన్ను ఇల్లు వదిలిపెట్టి పోయేలా చేసిన మనిషి ఎవరు, ఆ మనిషి పేరు చెప్పు అనగానే చెప్పే టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానండి అని బాగి చెప్తుంది. ఆ సమాధానం వినగానే చెంబ మనోహరి ఇద్దరు ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య, మా పేర్లు అయితే చెప్పలేదు కదా అని వాళ్ళు రిలాక్స్ అవుతారు. బాగి వచ్చిందని తెలుసుకొని బాగి వాళ్ళ నాన్న రామ్మూర్తి, మంగళ ఇద్దరు ఇంటి వద్దకు చేరుకుంటారు. రామ్మూర్తి బాగిని, అమ్మ నా మనవరాలు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు బుజ్జమ్మ రామ్మూర్తిని తాతయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. బాగి రాహతో పిల్లలు ఇల్లంతా చాలా కోలాహలంగా ఉంటుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలో మనోహరి చెంబ మనోహరి రూమ్లోకి వెళ్ళి, ఇదేంటి 5 సంవత్సరాలే కదా అయ్యింది, బాగి అప్పుడే వచ్చేసిందేంటి, తన టైం ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా అనగానే బాగికి ఏదో నిజం తెలిసి ఉంటుంది అని మనోహరి చెప్తూ ఉంటుంది. నిజం చెప్పలేదు కాబట్టి నేను బ్రతికిపోయాను, సరే ఏదైతే అదైతుంది, మనం చూసుకుందామని చెప్పి మనోహరి బాగీకి ఇప్పుడు నేను ఇంకో కుంపటి పెడతాను అని చెప్తుంది చెంబాకి. అప్పుడు చెంబ ఏంటమ్మా అనగానే, ఈ 5 సంవత్సరాల్లో నేను అమర్కి దగ్గరయ్యాను అని బాగీకి చెప్తాను అని కొత్త ప్లాన్ వేస్తుంది మనోహరి. ఇంతలో బాగి అక్కడికి వచ్చి మనోహరి వెనకే ఉండి అదంతా విని మనోహరి ముందుకు వచ్చి మనోహరిని చెంప పగల కొడుతుంది. మనోహరి, బాగి ఏంటి నన్ను కూడదన్నావు అనగానే బాగి, ప్రాణం తీసేస్తాను నువ్వు మళ్ళీ మాట్లాడావంటే అంటుంది. నేను వచ్చి నీ గురించి అందరికీ నిజం తెలియచేయాలి అనుకున్నాను, కానీ పంతులు గారి మొహం చూసి ఆగిపోయాను అంటుంది బాగి. ఏంటి, ఆయనకి నీకు సన్నిహిత్యం ఏర్పడిందని చెప్తావా, నువ్వు ఆయన దగ్గరయ్యారని చెప్తావా, రాముడు ఎప్పుడైనా సీతను తప్ప వేరే వాళ్ళని కన్నెత్తైనా చూస్తాడా అని అంటుంది బాగి. ఈ రోజు నుంచి నేనేంటో చూపిస్తాను నీకు, ముందు నువ్వు ఆ తాళాలు ఇవ్వని మనోహరి బొడ్లో ఉన్న తాళాలు తీసుకుంటుంది బాగి. వెళ్తూ వెళ్తూ, మనోహరి, నువ్వు రణబీర్ను పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కని ఆ బిడ్డను గాలి కొదిలేసి తిరుగుతున్నావు, నువ్వు అసలు ఒక ఆడదానివేనా అని అడుగుతుంది. అప్పుడు మనోహరి, బాగి నువ్వు ఎక్కువగా మాట్లాడుకో, మీ అక్క ఆరు నాకు కావాల్సిన అమర్ని తన సొంతం చేసుకుంది, ఆ తర్వాత దాన్ని చంపేశానులే అనుకుంటే నువ్వొచ్చావు, నీ ప్రాణాలు కూడా తీయకుండా ఈ మనోహరి చావదు అని శపథం చేస్తూ ఉంటుంది. అప్పుడు బాగి, అలాగా, మా అక్కను చంపితే మా అక్క నా కడుపునే పుట్టింది, కానీ నేను నీలాగా చంపటం చెయ్యను, నీకు బాధలు బాధ్యతలు బంధాలు ప్రేమలు అంటే నీకు తెలిసొచ్చేటట్టు చేస్తాను అంటుంది బాగి. అందుకనే నాకు తెలిసిన నిజాన్ని కూడా నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు, నీ గురించి ఆయనకి ఇప్పుడు ఎందుకు చెప్పలేదో అర్థమవుతుందా నీకు, నీ గురించి చెప్పాను అంటే నీ గత ఏమవుతుందో, ఆయన నిన్నేం చేస్తాడో ఒక్కసారి ఊహించుకో, నీకే వదిలేస్తున్నాను అంటుంది. బాగి అలా అనగానే మనోహరి షాక్ అయ్యి గజగజ వణుకుతూ ఉంటుంది. పిల్లలందరూ మిస్సమ్మ దగ్గరకు వచ్చి, నీ చేతి వంట తిని చానాళ్ళు అవుతుంది, మిస్సమ్మ మాకు మంచి భోజనం పెట్టవా అని అడుగుతారు. అప్పుడు బాగి అలాగే అంటుంది. బాగి వెళ్తూ వెళ్తూ
కొంచెం ఉప్పులు కారాలు కూడా తగ్గించి వేస్తాను. మనోహరి ఆంటీ ముసలిదైపోయింది కదా అని అంటుంది. అప్పుడు అమ్ము పాప అవునవును ఆంటీ ముసలిదైపోయింది కదా అని పిల్లలు కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు మనోహరిని. మనోహరి కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా జరిగింది. రేపటి రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి.